నిర్మల్ జిల్లాలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిపై ఏబీఎన్ కథనానికి అధికారులు స్పందించారు. గంటల వ్యవధిలోనే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఎడతెరిపి లేని వర్షాలకు ఖానాపూర్ పట్టణ శివార్లోని వాగు ఉప్పొంగింది. దీంతో వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల అవస్థలను ఏబీఎన్ వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన అధికారులు రహదారికి మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు ఏబీఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకోన వాగు మరి వంతెనం అనేది మొత్తం తెగిపోవడం జరిగింది. మరి దీనికి స్పందిస్తూ మరి మన ఏబిఎన్ ఛానల్ మరి సంబంధించి మరి అధికారులు స్పందించి వెంటనే ఏదైతే ఉందో ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందో అక్కడ మరి తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేసి మరి 2 వీలర్స్ కానీ ఏదైనా వాహనాలకు మరి పోవడానికి సౌకర్యం కల్పించారు. అందుకని చెప్పి మరి ఏబిఎన్కు మరి ఇక్కడ లోకల్ స్థానిక నాయకుల తరఫున కానీ మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకని చెప్పానంటే మరి ఇప్పటిదాకా మరి గత ప్రభుత్వం చేసిన పొరపాట మరి ఈ ప్రభుత్వం చేసిన పొరపాట మరి ఇప్పటికీ కావాల్సిన బ్రిడ్జులు మరి ఇప్పుడు ఆ దిలాపూర్ నుండి బెల్లాల దాకా గోసంపల్లి నుంచి ఆ ఎల్లాపూర్ దాకా పోయే రోడ్డు కూడా అది కూడా తీవ్రంగా మొత్తం కొట్టుకపోయింది. అది అక్కడ మొత్తం రాకపోకలు బంద్ అయినాయి. ఇప్పుడు వారం 10 రోజులు కురుస్తున్న వానలకు మరి చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు కావచ్చు, అదే మరి వంట గ్యాస్లకు సంబంధించి కావచ్చు, మరి హాస్పిటల్స్ కావచ్చు, మరి అంబులెన్సులు కావచ్చు, మరి రాని పరిస్థితి ఉన్నది. అందుకే మరి ప్రజలు మరి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.